నమస్తే అండి. నేను మీ రామకృష్ణ యాస్ట్రోన్యూమరాలజీని. 26వ తారీఖు నుండి 4వ తారీఖు వరకు నేను కొన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శనానికై మరి వారాహి అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలని, అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా అందరిపై ఉండాలని నేను ఈ యొక్క ప్రముఖ పుణ్యక్షేత్రాలను నేను దర్శించడం జరుగుతుంది. మరి మీరు తప్పకుండా మేము ఈ యొక్క హోమం చేసేటువంటి వారాహి హోమం కానీ, శని హోమం కానీ మీరు తప్పకుండా చేయించుకోండి. మరి వారాహి హోమం అనేది కూడా చాలా తక్కువ కాస్ట్లోనే మరి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. అదేవిధంగా వారాహి అమ్మవారి అనుగ్రహం పొందాలి. ఒక కరుంగలి మాలను కూడా మీకు ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుంది. ఈ వారాహి హోమం మీ పేరు గోత్రనామాల మీద జరిపించిన తర్వాత అమ్మవారి కుంకుమ ప్రసాదము, ఈ యొక్క కరుంగలి మాల, దీనికి సంబంధించినటువంటి వీడియో, మీ పేరు మీద జరిపించినటువంటి వీడియో మీకు తప్పకుండా అందజేయడం జరుగుతుంది. మరి శని హోమం, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క శని హోమం అనేది కూడా ఈ యొక్క ఆషాఢ మాసానికి అధిపతి రాహు కాబట్టి ఆ రాహు అనేటువంటి వాడు శని రాశి అయినటువంటి కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా శని అనుగ్రహం పొందుతారు. ఈ ఏలినాటి శని నుండి బయటపడిపోతారు, అర్ధాష్టమ శని నుండి బయటపడిపోతారు, అష్టమ శని నుండి మీరు బయటపడిపోతారు. ముఖ్యంగా కుంభ, మీన, మేషరాశి వారికి ఏలినాటి శని, మరి అర్ధాష్టమ శని ధనుసు రాశి వారికి, సింహరాశి వారికి అష్టమ శని నడుస్తుంది. ఎలాంటి సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నేను యాత్ర అనేది కూడా కొనసాగించబోతున్నాను. ప్రతి ఒక్కరికి మరి పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.